శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. నగరంలోని 30, 33, 44వ డివిజన్లలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదన్నారు. నగరంలోని చాలా రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. ఇక్కడ ఆర్కే నగర్ కాలనీ మెయిన్ రోడ్డుతో పాటు దాదాపు చిన్న చిన్న కాలనీస్ అన్ని కూడా 15 ఉన్నాయి. వీటన్నిటికి ఇంటర్నల్ రోడ్స్ కూడా 13.5 లక్షలు, ఇది ఒక 35 లక్షల దగ్గర 49-50 లక్షలతో ఈ 2 వర్కులు చేపట్టడం జరుగుతుంది. ఇది 3 నెలలు అయినప్పుడు కూడా కాంట్రాక్టర్ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది 2 నెలల్లో కంప్లీట్ చేసేస్తామని. ఎందుకంటే ఇక్కడ చాలా నీరు స్టాక్ అయిపోయి చాలా ప్రాబ్లం, వర్షాకాలం మొదలవుతుంది కనుక వీలైనంత తొందరగా మీరు, నాకు తెలిసి 2 నెలలు కూడా వద్దు, 4 రోజుల లోపలే డ్రైన్లు ఈ రోడ్డు మెయిన్ కంప్లీట్ చేసి ఇది కాలనీ వాసులకి అందరికీ ఇది అందిస్తాం. తద్వారా ఈ చాలా మంది కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు అవతల పెద్దపాటు రోడ్డు నుండి ఇవతల పిఎస్ఎన్ఎం స్కూల్కి, అందుకు ఇది చాలా ఉపయోగకరం కనుక దీన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మేము డిస్కస్ చేసుకున్నాం. కమిషనర్ గారు, మేము, అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు అందరం కలిసి కూర్చున్నప్పుడు ఇది ప్రయారిటీ బేస్ మీద తీసుకొని ఈ వర్క్ని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేశాం కనుక ప్రజలందరికీ అందుబాటులోకి వితిన్ 2 monthsలో తెస్తాం. మళ్ళీ ఇలాగే ఈరోజు నగరం మొత్తం మీద దగ్గర 80 వర్కులు ఉన్నాయి. 80 వర్కులు కూడా అందరు కాంట్రాక్టర్లకి టెండర్స్ కూడా అలాట్ అయ్యాయి, అందరికీ చేయమని చెప్పాం. ఈరోజు దాదాపు ఇంకొక 5-6 వర్క్స్ కొబ్బరికాయ